పూజలు సేయ దేవుని జనమా, పూమాలలతో పరుగున రండి. పూజలు సేయ దేవుని జనమా, పూమాలలతో పరుగున రండి. పావనేసుని వాగ్దానములా, పావనేసుని వాగ్దానములా ఫలములు పొందా వేగమిరండి. ఫలములు పొందా వేగమిరండి. పూజలు సేయ దేవుని జనమా, పూమాలలతో పరుగున రండి. ఆదిదేవుని అభిషిక్తుడు, మానవాళికి రక్షణమూర్తి. ఆదిదేవుని అభిషిక్తుడు, మానవాళికి రక్షణమూర్తి. సిలువ బలియను యాగమునా, సిలువ బలియను యాగమునా పండించును నవజీవం, పండించును నవజీవం. పూజలు సేయ దేవుని జనమా, పూమాలలతో పరుగున రండి. పూజలు సేయ దేవుని జనమా, పూమాలలతో పరుగున రండి. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య బలి పూజను ఈ ఉద్దేశముల కొరకు సమర్పిస్తూ ఉన్నాము. హైదరాబాద్ అగ్రపీఠం, బోయినపల్లి విచారణ, దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు అల్లం ఉదయ్ కిరణ్ పుట్టినరోజు సందర్భముగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు మరియు కుటుంబములో దేవుని దీవెనలు వారి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి పూజను అల్లం అంతోని, జత్రుతమ్మ, ఆనందరాజ్, దివ్య, మేరీ, విజయ, నీలిమ, మేరీ, సోఫియా మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమములు ప్రత్యేకముగా వీరి ఉద్దేశముల కొరకు సమర్పించబడుతూ ఉన్నాయి. వీరి కొరకు ప్రత్యేకముగా ప్రార్థన చేద్దాం. గుంటూరు మెత్రాసనం పాటిబండ్ల విచారణ, తుమ్మ అన్నమ్మ కుటుంబములో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తును, వీరి తలంపులు నెరవేరాలని, తుమ్మ మరెడ్డి మరియు వారి వంశవృక్షంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కృతజ్ఞతా బలిని సౌడు ప్రభాకర్ రెడ్డి, నిర్మలా రాణి, లహరి, గౌతమ్, తుమ్మ అన్నమ్మ సమర్పిస్తూ ఉన్నారు. నల్గొండ మేత్రాసనం చిన్నపురి విచారణ, కీర్తిశేషులు డాక్టర్ బల్లా రిబ్కా గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ బల్లా విమల జయరాజు కుటుంబం, శ్రీయాంష్, శ్రేయాన్, రోజమ్మ మరియు విజయ సుశీల కుటుంబ సభ్యులు గ్రెగోరియన్ పూజను సమర్పిస్తూ ఉన్నారు. విశాఖపట్నం అగ్రపీఠం గొల్లప్రోలు విచారణ, విజయ నిర్మల, గంగాధర్, సుజనశ్రీ, సంజనాశ్రీ, చిట్టిబాబు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తును దయచేయమని దేవుడు చేసిన మేలులకు వర్ధనపు విజయరావు, వీర్రాజు, విజయ సుశీల కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రపీఠం ఆర్సీపురం విచారణ, జోసెఫ్ అలెగ్జాండర్ పీటర్, ఎలిజబెత్, జోసెఫ్ జేవియర్ పీటర్, ఆంటనీ పీటర్, సాధన పీటర్, సాంబా ఏంజలినా, సాంబ శివ, సాంబా అరుష్, సాంబా ఆర్నావ్, అలెన్ పీటర్, అధ్యాన్ పీటర్లకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు మరియు కుటుంబములో మరణించిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని చేకూరాలని
కృతజ్ఞతా బలి పూజను యేసు తిరు హృదయం పేరిట సమర్పిస్తూ ఉన్నారు. విజయవాడ మేత్రాసనం లూర్దు నగర విచారణ కీర్తిశేషులు ఫాదర్ మారియో పొమ్మగల్లి స్వామి గారి 101వ జయంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కాకుమాను ఎన్నయ్య, పద్మ, జ్యోతి, చాందిని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. యార్నేని ఆరోగ్యయ్య, ఫాతిమా కుటుంబంలో దేవుడు చేసిన మేలులో కృతజ్ఞతగా ఈ దివ్య బలిపూజను సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రపీఠం సెయింట్ మేరీ విచారణ కీర్తిశేషులు గాదే జ్ఞానారెడ్డి గారి 47వ వర్ధంతి సందర్భముగా వారి ఆత్మకు మరియు గాదే ఇన్నమ్మ గార్ల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని పి ఫాతిమా రాణి రెడ్డి, కేశవ కుమార్ రెడ్డి, గాదే ప్రతాప్ రెడ్డి, నిర్మల రెడ్డి, గాదే దయాకర్ రెడ్డి, బాల తెరీసా రెడ్డి, రెవరెండ్ సిస్టర్ మరియా మాణిక్యం, రాయప్ రెడ్డి, అనిత్ రెడ్డి, రాకేష్ రెడ్డి, దివ్యారెడ్డి, బాలశివ్ రెడ్డి, రాజేష్ రెడ్డి, అలేఖ్య, స్నేహిత్ రెడ్డి, రితిక, రష్విక, మెర్సీ, ఆద్యారెడ్డి, నిస్సి, ఐరారెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఇటలీ దేశంలోని మిలానో ప్రాంతంలో సినిసెల్లా గ్రామ వాస్తవ్యులైన గురుశ్రీ ఫాదర్ మారియో పొమ్మగల్లి గారు 1948లో గురు పట్టాభిషిక్తులై విజయవాడ మెత్రాసన అభ్యున్నతికై అహర్నిశలు శ్రమించిన కీర్తిశేషులు ఫాదర్ మారియో పొమ్మగల్లి వారి 101వ జయంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కొక్కరగడ్డ హెన్రీ భాస్కర్రావు కుటుంబ సభ్యులు ఈ దివ్య బలిపూజను సమర్పిస్తూ ఉన్నారు. ప్రపంచమంతటా వచ్చిన వరదల వలన ఇబ్బంది పడుతూ ఉన్న వరద బాధితులను ఆ దేవాది దేవుడు క్షేమముగా ఉంచాలని, వారికి మంచి ఆరోగ్యం దయచేయమని, వారి అవసరములను తీర్చమని బందెల రోస్లీనా, మేకల, జాన్ మనోహర్, ధీరజ్, దీక్షిత్, ఆర్తి కిరణ్ మరియు కుటుంబ సభ్యులు ఈ దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. ఈ ఉద్దేశములతో పాటు మన యొక్క స్వంత ఉద్దేశములను ఆ ప్రభునికి సమర్పిస్తూ ఈ దివ్య బలి పూజను భక్తి ప్రపత్తులతో కొనియాడుదాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మరియ తల్లి, మన తల్లి జన్మదినోత్సవానికి మనందరము కూడా ఈ నవదినములలో సిద్ధపడుతూ ఆ తల్లి యొక్క అనుగ్రహము మన యొక్క జీవితములో ఎల్లప్పుడూ కూడా పొంది దేవుని యొక్క బిడ్డలుగా ఈ లోకములో ఆమె వలె జీవించడానికి మనందరం ప్రయాసపడుతూ ఉన్నటువంటి ఈ సమయంలో ఈరోజు మన తల్లి మరియ తల్లి త్యాగశీలిగా ఈనాడు కొనియాడుతూ ఉన్నాం. దేవుని యొక్క చిత్తమునకు తలయొగ్గి తన యొక్క జీవితాన్ని సంపూర్ణముగా దేవుని యొక్క చిత్తమునకు ఆమె సమర్పించుకొని తన యొక్క జీవితాన్ని ఈ లోకములో దేవుని రక్షణను ఈ లోకములో ప్రజలందరూ కూడా పొందుటకు, మనందరము దేవుని యొక్క ప్రేమలో జీవించుటకు ఆమె అహర్నిశలు తాపత్రయపడి ప్రార్థనలో ఆమె మన కొరకు విన్నప ప్రార్థనలో జీవించినటువంటి పుణ్యశీలి. ఆమె యొక్క త్యాగము మనందరికీ కూడా ఆదర్శము. ఆ త్యాగముతో నిండినటువంటి ప్రేమ మన యొక్క జీవితాలలో నింపుకొని మనము ఆమె వలె త్యాగశీలురమై దేవునికి చిత్తమునకు తలయొగ్గి జీవించుటకు ఈ దివ్య బలి పూజలో భక్తి ప్రపత్తులతో మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ముందుగా మనం చేసిన పాపములు క్షమించమని పశ్చాత్తాప హృదయంతో ప్రభుని క్షమాపణ వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములను ఒప్పుకొంచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపం చేసేతని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్నికైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా,
మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. దయానిధివైన మా తండ్రి, ఓ సర్వేశ్వర, మీ జనితైక కుమారుడు సిలువలో వ్రేలాడుచున్నప్పుడు తన తల్లి అగు పరిశుద్ధ కన్య అయిన మరియమాతను మా తల్లిగా కూడా ఉండునట్లు అనుగ్రహించెను. ఆ తల్లి ప్రేమానురాగముల సహాయముతో నీ శ్రీసభ అనుదినము సార్థకతను సాధించునుగాక. పావిత్రమునందు తన సంతానము అభివృద్ధి చెందుటను గాంచి ఆమె సంతోషించుచు మానవులందరినీ తన హక్కునకు ఆకర్షించున్నట్లు దయచూపుము. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము సమూయేలు మొదటి గ్రంథము 19 నుంచి 28 వరకు. అంతటా వారు వేకమునే నిద్రలేచి ప్రభువును సేవించి రామాకు తిరిగిపోయిరి. ఎల్కానా తన భార్య అయిన హన్నాను కూడెను. ప్రభువు ఆమెను జ్ఞప్తించుకొనెను. ఆమె గర్భవతి అయి బిడ్డను కనెను. ప్రభువును బిడ్డనడిగి తిని అనుకుని శిశువునకు సమూయేలు అని పేరు పెట్టెను. ఎల్కానా ప్రభువునకు బలి అర్పించి మొక్కు తీర్చుకున్నటకు మరలా కుటుంబముతో బయలుదేరాను. కానీ హన్నా వెళ్ళలేదు. ఆమె ఎల్కానాతో, నేనిప్పుడు రాను, పాలు మానిపిన పిదప బాలును కొని వచ్చి యావేకు సమర్పింతును. ఆ పిమ్మట వాడు యావే సన్నిధిలోనే ఉండిపోవును అనెను. ఎల్కానా, నీ ఇష్ట ప్రకారమే కాని బిడ్డ పాలుమన వరకు నీవు అక్కడికి రానక్కర్లేదు. ప్రభువు కూడా నీ కోరిక తీర్చునుగాక అని చెప్పాను. హన్నా ఇంటి పట్టుననే ఉండి బిడ్డను పెంచి పెద్ద చేసి పాలు మాన్పించెను. అంతటా హన్నా బాలుని తీసుకొని 3 ఏళ్ళు కోడెదూడను తోలించుకొని తూమెడు పిండితో తిత్తెడు ద్రాక్షారసముతో షిలోహులోని యావే మందిరమునకు వచ్చెను. బాలుడింకను పసివాడు. అచ్చట దూడను వధించి బలి నర్పించిన పిదప హన్నా బాలుని వెంటబెట్టుకుని యాజకుడైన ఏలీ వద్దకు వచ్చెను. ఆమె అతనితో, అయ్యా, చిత్తగింపవలను, మునుపు ఇచ్చట ప్రార్థన చేసుకొనుచు నీ కంట పడిన దానను నేనే. నేను ఈ బిడ్డ కొరకు ప్రార్థించితిని. ప్రభువు నా మనవి ఆలకించి నా కోరిక తీర్చెను. కావున నేను ఈ పసికందును ప్రభువునకే అర్పించును. ఈ బాలుడు జీవించినంత కాలము ప్రభువుకే ఊడిగము చేయును అనెను. అంతట వారు ప్రభువునకు మొక్కిరి. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. నేను ప్రభువునందు ఆనందింతును, నేను ప్రభువునందు ఆనందింతును. నా మట్టుకు నేను నీ కృపను నమ్ముకుని ఉన్నాను. నీ రక్షణలో నా హృదయం సంతోషించుచున్నది. అందరూ, నేను ప్రభువునందు ఆనందింతును, నేను ప్రభువునందు ఆనందింతును. ప్రభువు నాకు మేలు చేసిన కనుక నేను ఆయనను స్తుతించి కీర్తించేదను. అందరూ, నేను ప్రభువునందు ఆనందింతును, నేను ప్రభువునందు ఆనందింతును. స్తుతి చేసి నే పాడేనా స్తోత్ర గీతం భజించి నే పొగడేనా స్వామి. స్తుతి చేసి నే పాడేనా స్తోత్ర గీతం
హల్లెలూయా 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 స్తుతి చేసి నే పాడైనా స్తోత్ర గీతం. దానియేలును సింహపు బోనులు కాపాడినది నీవే కదా. దానియేలును సింహపు బోనులు కాపాడినది నీవే కదా. జల ప్రళయములో నోవాను కాచిన, జల ప్రళయములో నోవాను కాచిన బలవంతుడవు నీవే కదా, నీవే కదా, నీవే కదా, నీవే కదా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు వ్రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 2వ అధ్యాయము 28వ వచనము నుండి 35వ వచనం వరకు. లూకా శుభవార్త 2వ అధ్యాయము 28వ వచనం నుండి 35వ వచనం వరకు. సిమియోను ఆ బాలుని హస్తములలోనికి తీసుకొని దేవుని ఇట్లు స్తుతించెను. ప్రభు, నీ మాట ప్రకారము ఈ దాసునిక సమాధానముతో నిష్క్రమింపనిమ్ము. ప్రజలందరి ఎదుట నీవు ఏర్పరిచిన రక్షణను నేను కనులారా గాంచితిని. అది అన్యులకు మార్గదర్శకమగు వెలుగు, నీ ప్రజలకు ఇజ్రాయేలులకు మహిమను చేకూర్చు వెలుగు. బాలును గురించి పలికిన ఈ మాటలు విని ఆయన తల్లియు తండ్రియు ఆశ్చర్యపడిరి. సిమియోను వారిని ఆశీర్వదించి ఆ బిడ్డ తల్లి మరియమ్మతో ఇట్లనెను, ఇదిగో ఈ బాలుడు ఇజ్రాయేలీలలో అనేకుల పతనమునకు ఉద్ధరింపునకు కారకుడగును. ఇతడు వివాదాస్పదమైన గుర్తుగా నియమింపబడి ఉన్నాడు. అనేకుల మనోగత భావములను బయలుపరచును. ఒక ఖడ్గము నీ హృదయమును దూసుకుని పోనున్నది. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మరియ తల్లి త్యాగశీలిగా ఈనాడు మనము ఆమెను ప్రత్యేకముగా కొనియాడుతూ ఉన్నాం. మనందరికీ తెలుసు, మాతృప్రేమ. తన యొక్క బిడ్డల కొరకు తల్లి ఎన్నో త్యాగములు చేస్తూ ఉన్నది. తాను తినినను తినకున్నను, త్రాగినను త్రాగకున్నను తన బిడ్డలు సంతృప్తిగా సంతోషముగా
మంచి భవిష్యత్తును కలిగి ఈ లోకములో జీవించాలని అహర్నిశలు తహతహలాడుతూ వారి కొరకు శ్రమిస్తూ ఉన్నది, తాపత్రయపడుతూ ఉన్నది. తన బిడ్డల కొరకు తల్లి పడుతూ ఉన్నటువంటి ఈ విధమైనటువంటి శ్రమ, వేదన ఇవన్నీ కూడా ఎంతో ఆనందముతో, సంతోషముతో భరిస్తూ ఉన్నది. వాటిని గురించి, తన యొక్క దుఃఖాన్ని గురించి, బాధను గురించి, తాను ఎదుర్కొంటూ ఉన్నటువంటి సమస్యలను గురించి ఎప్పుడు కూడా ఆమె గొణగడము కానీ, ఆమె బాధపడటం కానీ ఎప్పుడు కూడా మనము చూడము. ఇది తల్లి యొక్క సహజ సిద్ధమైనటువంటి ప్రేమ. తన బిడ్డల కొరకు ఆమె వ్యక్తము చేస్తూ ఉన్నటువంటి ప్రేమ, ఆప్యాయత. తన బిడ్డల కొరకు ఆమె పడుతూ ఉన్నటువంటి ఈ ప్రేమని మనము త్యాగపూరితమైనటువంటి ప్రేమగా ఈ లోకములో మనందరం కూడా గుర్తిస్తూ ఉన్నాం. మరియ తల్లి కూడా మన కొరకు, తన బిడ్డలమైన మన కొరకు, మనందరి యొక్క జీవితములు దేవుని యొక్క ప్రేమలో ఏర్పాటు చేయబడి, దేవుని యొక్క దీవెనలతో నింపబడి, దేవుని యొక్క క్షమను మనము పొంది, రక్షణలో మనందరము కూడా స్థిరీకరింపబడటానికి ఆమె తన యొక్క జీవితంలో తన యొక్క ప్రేమను, తన యొక్క మన పట్ల ఆమెకున్నటువంటి ఆప్యాయతను అనేక విధాలుగా వ్యక్తం చేస్తూ ఉన్నది. ఆమె వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి ఈ ప్రేమ, ఆమె చూపిస్తూ ఉన్నటువంటి ఈ ప్రేమ తన యొక్క జీవితంలో ఆమె తన కుమారుని పట్ల కలిగి ఉన్నటువంటి త్యాగపూరితమైన ప్రేమ నుండి ఉద్భవించినటువంటిగా మనము పరిశుద్ధ గ్రంథములో చదువుతూ ఉన్నాం. అనగా మన పట్ల ఆమెకు ఉన్నటువంటి ఈ ప్రేమ, ఆమె బిడ్డలుగా మన పట్ల ఆమె చూపుతూ ఉన్నటువంటి ఈ ఆప్యాయత, తన కుమారుడైన క్రీస్తు పట్ల ఆమె కలిగి ఉన్నటువంటి దేవుని చిత్తాన్ని తన జీవితములో నెరవేర్చుటకు ఆమె ఎల్లప్పుడూ కూడా తన యొక్క జీవితాన్ని సంపూర్ణముగా అంకితము చేసినటువంటి ఆ త్యాగములో నుండి ఉద్భవించినటువంటిదిగా మనము పరిశుద్ధ గ్రంథములో చదువుతున్నాం. ఈనాటి సువిశేషములో సిమియోను ప్రవక్త యొక్క మాటలు మనం విని ఉన్నాం. బాలయేసుని దేవాలయములో కానుకగా సమర్పిస్తూ ఉన్నటువంటి సమయములో ప్రవక్త చెప్పినటువంటి మాటలు, బాలుని దీవిస్తూ, తల్లిదండ్రులను దీవిస్తూ, ఆ బాలుని యొక్క విధానము ఏ విధంగా ఉండబోతూ ఉన్నదో, ఆ బాలుని వలన అతనికి తల్లి అనగా మరియ తల్లి ఏ విధమైనటువంటి కష్టమును, బాధను, దుఃఖాన్ని అనుభవించవలసి వస్తున్నదో మనందరికీ కూడా ఆయన యొక్క మాటల ద్వారా తేటతెల్లమవుతున్నది. ఒక ఖడ్గము నీ హృదయమును దూసుకొని పోనున్నది. ఈ విధంగా మరియ తల్లి క్రీస్తు ప్రభును గూర్చినటువంటి తన యొక్క జీవితములో పొందినటువంటి సమస్త దుఃఖమును ఆమె దేవునికి త్యాగపూరితముగా అంకితము చేసినటువంటిది. కాబట్టి మనలను ప్రేమించడానికి, మనము దేవుని యొక్క రక్షణలో మనందరము కూడా అర్పితమగుటకు ఆమె ఈ విధమైనటువంటి శక్తిని, అనుగ్రహాన్ని, దేవుని యొక్క కృపను కలిగి ఉంటున్నది. అనగా దేవునికి తాను ఇచ్చినటువంటి మాట, నీ చిత్త ప్రకారము నా జీవితములో జరుగునుగాక అని చెప్పినటువంటి ఆ మాటకు కట్టుబడి క్రీస్తు యొక్క జీవితమును ఆమె వెంబడించి, ఆయన యొక్క శ్రమల పాత్రలో తన వంతు సహాయ సహకారములను అందించి, ఆయనను ఎట్టి పరిస్థితులలో కూడా ఈ మానవ రక్షణ కొరకు తాను చేసినటువంటి శిలువ ప్రయాణములో ఆయనను ఎట్టి పరిస్థితులలో విడనాడక తన యొక్క జీవితాన్ని సంపూర్ణముగా దేవునికి
త్యాగమూర్తి అయి త్యాగశీలి అయి అంకితము చేసినటువంటిది. ఆ అంకితము చేసినటువంటి ఆ మాతృ ప్రేమ నుండియే మనందరము కూడా ఈనాడు ఆ తల్లి యొక్క వేడుదలను, ఆ తల్లి యొక్క దీవెనలను, ఆ తల్లి యొక్క ప్రేరణను మనందరము కూడా పొందుతూ ఉన్నాము. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఆమె యొక్క ప్రేమను, త్యాగపూరితమైన ప్రేమను ఒక బలిగా తన జీవితాన్ని సంపూర్ణముగా దేవునికి అంకితము చేసినటువంటి, దేవుని ప్రణాళిక నెరవేర్చుటకు తన కుమారుడైన క్రీస్తుతో కలిసి అంకితము చేసినటువంటి తన యొక్క బలిని మనము అర్థం చేసుకోవడానికి ఈనాటి మొదటి పట్టణములో సమూయేలు మొదటి గ్రంథములో మనము చదువుకున్నటువంటి ఆ మాటలను మనందరం కూడా పరిశీలించవలసినటువంటిది. ఏ విధంగానైతే దేవుడు తన యొక్క జీవితంలో ఒక కుమారుని ప్రసాదించమని కోరినటువంటి ఆ యొక్క కోరికను మన్నించి తాను పొందినటువంటి కుమారుని తన కొరకు ఆమె అట్టి పెట్టుకొనక, అనగా తనకు మాత్రమే చెందుతాడు అనున్నటువంటి ఆలోచనతో, స్వార్థముతో ఏమాత్రము ఆ బాలుని తన కొరకు మాత్రమే ఉంచుకొనక దేవునికి సమర్పించినటువంటి ఈ యొక్క హన్న జీవితాన్ని మనందరం కూడా ఈనాటి మొదటి పట్టణంలో విని ఉన్నాం. ఆమె మాటలను మనందరం కూడా విని ఉన్నాం. 26వ వచనములో ఆమె యాజకుడైన ఏలీతో అంటూ ఉన్నది, అయ్యా చిత్తగింపవలను, మునుపు ఇచ్చట ప్రార్థన చేసుకొనుచు నీ కంటబడినటువంటి దానను నేను ఈ బిడ్డ కొరకు ప్రార్థించితిని. ప్రభువు నా మనవిని ఆలకించి నా కోరికను తీర్చెను. కావున ఈ పసికందును ప్రభువునకే అర్పించుచున్నాను. ఈ బాలుడు జీవించినంత కాలము ప్రభువునకి ఊడిగము చేయుచుండును అని పలుకుతున్నది. ఈ విధంగా హన్న తాను పొందినటువంటి ఈ కృపను, దేవుడు తనకిచ్చినటువంటి ఈ దైవ కృపను, దీవెనను తన కొరకు మాత్రమే ఆమె తన యొద్ద మాత్రమే ఉంచుకొనక దేవునికి తిరిగి అర్పిస్తూ ఉన్నది. ఈ బాలుని కొరకు ఎంతో దుఃఖముతో శోకించి ప్రార్థించింది. ఇతరులు తనను చూచి గేలి చేసినా, ఆమెను అవమానకరముగా మాట్లాడినా ఆమె పట్టించుకొనక దుఃఖముతో ప్రార్థన చేసింది. దేవుడిచ్చినటువంటి ఈ బిడ్డను తిరిగి దేవునికి సమర్పిస్తూ ఉన్నది ఈ మాతృమూర్తి. ఏ విధంగా సమూయేలు దేవుని యొక్క విధానములను, దేవుని యొక్క అనుగ్రహములను ఇజ్రాయేలు ప్రజలకు ఏర్పాటు చేసి దేవుని యొక్క మార్గములో ప్రజలు నడుచుటకు ఏ విధంగా ఆయన వారిని తన యొక్క ప్రవచనముల ద్వారా, బోధన ద్వారా, తన యొక్క నాయకత్వం ద్వారా నడిపించి ఉన్నాడు మనము సమూయేలు గ్రంథములలో చదువుతూ ఉన్నాం. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, అటువంటి మనస్తత్వమును కలిగినటువంటి మరియ తల్లి తాను పొందినటువంటి తన కుమారుని ఈ లోక రక్షణార్థమై సంపూర్ణముగా అర్పించినటువంటి తన యొక్క జీవితాన్ని ఇదే రక్షణ కొరకు సమర్పించినటువంటి ఆ తల్లిని మనందరం కూడా పొంది ఉన్నాము. ఆ తల్లి యొక్క జన్మదినోత్సవాన్ని కొనియాడుటకు సిద్ధపడుతూ ఉన్నాం. ఈనాడు మనందరము కూడా నెలలో మొదటి శుక్రవారమును కొనియాడుతూ ఉన్నాం. క్రీస్తు ప్రభుని అనంతమైనటువంటి ప్రేమ, పాపులమైన నిరంతరము ఆయన పట్ల ఏమాత్రము గౌరవము, మర్యాద లేనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నప్పటికీ మనలను నిరంతరము ప్రేమిస్తూ ఉన్నటువంటి ఆ క్రీస్తు ప్రభుని తిరుహృదయాన్ని స్మరణ చేసుకుంటూ ఉన్నటువంటి మనము ఆ తిరుహృదయ ప్రేమను మనము పొందుటకు కారణమైన మరియ తల్లి త్యాగ జీవితాన్ని ఈనాడు మన యొక్క జీవితములో ప్రత్యేకముగా స్మరణ చేసుకుంటూ ఆ త్యాగమును మనందరము కూడా ఈనాడు పొందుటకు ప్రార్థన చేసుకునవలెను.
అనగా ఆమె వలె దైవ చిత్తమునకు లొంగుటకు, లోబడుటకు, విధేయించుటకు, ఈ దైవ చిత్తము ఈ లోకములో ఏర్పాటు చేయబడటానికి మనందరము కూడా మన ద్వారా ప్రయాసపడుటకు, అనగా దేవుని యొక్క పరిపాలన, దేవుని యొక్క చిత్తము ఈ లోకములో సైతాను యొక్క పరిపాలనను అంతమొందించుటకు, దైవ చిత్తమును ఈ లోకములో ఏర్పాటు చేయడానికి మరియ తల్లి వలె ఆమెతో పాటు క్రీస్తు రక్షణ అనుగ్రహములు ఈ లోకములో ప్రతి ఒక్కరూ కూడా పొందడానికి మనము కూడా ఇదే త్యాగపూరితమైన జీవితాన్ని అలవర్చుకోవడానికి, అనగా స్వార్థమును విడనాడి నాకు మాత్రమే, మనకు మాత్రమే, ఇదిగో నా యొక్క వర్గము మాత్రమే అనునటువంటి ఆలోచనను, విభేదములు సృష్టించినటువంటి విధానములను అన్నిటిని కూడా వదిలివేసి మరియ తల్లి వలె మనము కూడా రూపొందించబడటకు ఈనాడు ప్రార్థన చేయవలసినటువంటి వారం. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విధమైనటువంటి దైవ ప్రేమ, మాతృ ప్రేమ, క్రీస్తు ప్రభునిక ప్రేమను మనందరము కూడా మన జీవితంలో పొందుతూ ఉన్నాం. ఈ విధమైనటువంటి ప్రేమను పొందినటువంటి మనము ఈ ప్రేమ ప్రతీకలుగా, ప్రతిబింబాలుగా, సాక్షులుగా, ఈ ప్రేమ జీవితమును ఈ లోకములో జీవించినటువంటి వారుగా మనము జీవించినప్పుడు క్రీస్తు ప్రభుని యొక్క రక్షణ, దేవుని యొక్క అనుగ్రహము, దేవుని చిత్తము ఈ లోకములో అంతటా కూడా ఏర్పాటు చేయబడుతున్నది. సైతాను యొక్క శక్తి, సైతాను యొక్క పరిపాలన అంతమొందించబడి శాంతి సమాధానములతో మనము ఏ విధమైనటువంటి దుఃఖ దురితములకు గురి కాకుండా జీవించే భాగ్యాన్ని పొందగలము. అది ఎప్పటి వరకు జరగదో అప్పుడు ఇంకనూ మనము మన యొక్క జీవితంలో ఈ యొక్క విపత్తులను, విపత్కర పరిస్థితులను, మన జీవితంలో దుఃఖమును, బాధను మనము మనకి స్వార్థము వలన, అహంకారము వలన, మనకు సంబంధించినటువంటి ఈ సైతాను జీవితం వలన మనము పొందుతూనే ఉంటూ ఉన్నాం. కాబట్టి ఈరోజు మనందరం కూడా ప్రత్యేకముగా ప్రార్థన చేసుకుందాం. మరియ తల్లిని త్యాగశీలిగా మన యొక్క జీవితంలో కొనియాడుతూ ఉన్నటువంటి మనము తన యొక్క జీవితాన్ని క్రీస్తు రక్షణ అనుగ్రహాలు మనందరము పొందడానికి సంపూర్ణముగా సమర్పించినటువంటి ఆ త్యాగమూర్తి వలె మనము కూడా రూపొందించబడి క్రీస్తు ప్రభునిక రక్షణ ఈ లోకంలో మన చుట్టుప్రక్కల ఉన్న వారందరికీ కూడా అనుగ్రహించబడటానికి మనందరము కూడా ప్రయాసపడదాం, ప్రార్థన చేద్దాం. అటువంటి త్యాగమూర్తులుగా మనందరము కూడా రూపొందించబడదాం. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, పవిత్రుడైన దేవుని సన్నిధిలో చేరినటువంటి మనందరము ప్రభుని మనసారా ప్రార్థన చేసుకుందాం. మన యొక్క అవసరములు, మన యొక్క సంఘము, తిరుసభ అవసరములు, మన యొక్క సమాజము, ప్రపంచం యొక్క అవసరముల కొరకు ప్రత్యేకముగా వేడుకుందాం. సర్వశక్తిగల మా సర్వేశ్వర, మా తిరుసభను పాలిస్తూ ఉన్న ఫ్రాన్సిసు జగద్గురువులను, మా యొక్క మేత్రాసనములను, సంఘములను నడిపిస్తూ ఉన్న మేత్రాణులను, సువార్త సేవలో నిమగ్నమై జీవిస్తూ ఉన్న గురువులను, కన్యాస్త్రీలను, మఠవాసులను, ఇంకా ఉపాధ్యాయ ఉపదేశులను, సామాన్య క్రైస్తవులను దీవించి ఆశీర్వదించండి. మీ దివ్య నామముని లోకములో వెదజల్లుతూ క్రీస్తు ప్రభునిక రక్షణ అనుగ్రహములు ఈ లోకములో ప్రజలందరూ కూడా పొందుటకు అహర్నిశలు ప్రయాసపడుతూ ఉన్నటువంటి వీరి యొక్క పరిచర్యను దీవించి ఆశీర్వదించి, వారు ఎదుర్కొంటూ ఉన్న కష్టములో, బాధలో మీకు తోడ్పాటును, శక్తిని, అనుగ్రహాన్ని వారికి ప్రసాదించి వారు ధైర్యముగా సువార్త సేవ ఎటువంటి ఆటంకం లేకుండా కొనసాగించినట్లుగా, తద్వారా ప్రపంచవ్యాప్తముగా ప్రజలు మీరే నిజమైన దేవుడని గ్రహించి మిమ్ము మాత్రమే ఆరాధించి పూజించినట్లుగా కృప దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. దయగల మా ప్రభువా, ఈ దివ్య బలి పూజలో పాలు పంచుకుంటూ ఉన్న మమ్మందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. మా తల్లి మరియ తల్లి జననోత్సవాన్ని కొనియాడుటకు సిద్ధపడుతూ ఉన్నటువంటి మమ్మందరినీ కూడా ప్రత్యేకముగా
ఆ తల్లి యొక్క జీవిత ఆదర్శము మేము పొంది ఆమె యొక్క ప్రేమలో మాతృ అనుగ్రహంలో మేము జీవిస్తూ మా జీవితాలను ఆమె వలె రూపొందించుటకు మమ్మందరిని కూడా పిలుస్తూ ఉన్నందుకు మీకు వేలాది స్తుతులు స్తోత్రములు. స్వార్థముతో అహంకారముతో ఈ లోక జీవితమును జీవిస్తూ మా యొక్క జీవితాలను వాస్తవానికి నాశనం చేసుకుంటూ ఉన్నటువంటి మేము మరియ తల్లి వలె క్రీస్తు ప్రభుని యొక్క ప్రేమలో త్యాగపూరితమైన జీవితాన్ని జీవించి మా యొక్క జీవితాలను ధన్యం చేసుకున్నట్లుగా మా కుటుంబాలను, మా యొక్క కుటుంబ సభ్యులను, సంఘమును దీవించి ఆశీర్వదించండి. తద్వారా మేము ఒక్కొక్కరము మీ దివ్య కుమారుని యొక్క ప్రేమ సాక్షులుగా జీవించినట్లుగా మమ్మందరిని కూడా రూపొందించమని అందరూ ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. దయగల మా ప్రభువా, ఇటీవల వరదలలో వర్షములలో చిక్కుకొని తమ యొక్క కుటుంబాలను, తమ యొక్క ఇండ్లను పోగొట్టుకున్నటువంటి విధానములో జీవిస్తూ ఉన్నటువంటి వారందరినీ కూడా కనికరించి వారిని ఆదుకొనమని, తద్వారా వారు పొందినటువంటి దుఃఖము నుండి వారు బయటపడి మీ యొక్క కృప వలన సంతోషముతో జీవించే భాగ్యాన్ని వారు పొందినట్లుగా, అదేవిధంగా తమ యొక్క జీవితములో వారు పొందినటువంటి ఈ యొక్క దుఃఖము, ఈ యొక్క సమస్య, వేదన వలన వారు విశ్వాసమును పోగొట్టుకొనకుండా మీ బిడ్డలుగా జీవించే భాగ్యాన్ని వారికి దయచేయమని అందరూ ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. దయగల మా ప్రభువా, మా దివ్యవాణి ఛానల్ను దీవించి ఆశీర్వదించండి. ఈ యొక్క ఛానల్లో పనిచేస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను, ధర్మదాతలను ప్రత్యేకముగా దీవించి ఆశీర్వదించండి. ఈ ఛానల్లో ద్వారా ప్రపంచమందంతటా సువార్త ప్రకటించబడి ప్రజలు మీ దివ్య నామమును తెలుసుకొని మీ బిడ్డలుగా ఈ లోకములో రక్షణ అనుగ్రహములు పొందుటకు వారు అవకాశము పొందినట్లుగా ఇదిగో ఈ యొక్క ఛానల్లో పనిచేస్తూ ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా వారు కృషి చేయనట్లుగా దీవించి ఆశీర్వదించమని అందరూ ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. కొద్దిసేపు మౌనంగా మనకి వ్యక్తిగత అవసరములన్నీ ప్రభునకు విన్నవించుదాం. సర్వశక్తిగల మా సర్వేశ్వర, దయతో నెనరుతో మేము విన్నవించుకున్న విన్నపములన్నిటిని కూడా అనుగ్రహించమని ఈ మనవులన్నిటిని మన ఆదుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. గలేను యేసయ్యా, ఏమిలేదే ప్రభునాదంటూ, ఏమివ్వగలను యేసయ్యా, ఏమిలేదే ప్రభునాదంటూ, నాకున్నదంతయు నీదే, నే జీవించడం నీ కృపయే, నాకున్నదంతయు నీదే, నే జీవించడం నీ కృపయే, నే జీవించడం నీ కృపయే. ఏమివ్వగలను యేసయ్యా, ఏమీ లేదే ప్రభునాదంటూ. తల్లి గర్భంలో నేనున్నప్పుడు
రూపమునిచ్చిన తల్లి నీవే. తల్లి గర్భంలో నేనున్నప్పుడు రూపమునిచ్చిన తల్లి నీవే. ముక్కురంధ్రములో ప్రాణవాయువునోది జీవమునిచ్చిన తండ్రి నీవే. ముక్కురంధ్రములో ప్రాణవాయువునోది జీవమునిచ్చిన తండ్రి నీవే. వందనము 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 ప్రభు వందనం. వందనము 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 ప్రభు వందనము. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల ప్రతైన సర్వేశునికి అంగీకారమగునట్టులా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మా అర్పణలను దయతో అంగీకరించి వీటిని రక్షణదాయక దివ్య సంస్కారముగా మార్పు చేయుము. ఈ బలి నుండి శక్తిని పొంది శ్రీసభ మాతయగు మరియమాత ప్రేమానురాగముల సహాయముతో ఉత్సాహితులమై ఆమెతో పాటు రక్షణ కార్యములో పాత్రదారుల మగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటను మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట, పరిశుద్ధ కన్య మరియమ్మను త్యాగశీలిగా గౌరవించుచు నీ ఘనతకు తగిన స్తుతిని అర్పించుటయు యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఆమె దైవ వాక్కును తన నిష్కలంక హృదయములోనికి స్వీకరించుట ద్వారా తన కన్య గర్భమున ప్రభుని మోయుటకు యోగ్యతనొందెను. సృష్టికర్తకి జన్మనిచ్చి ఆది శ్రీసభకు అంకురార్పణ గావించెను. ఆమె శిలువ చెంత నిలువబడి దైవ ప్రేమ నిబంధనను స్వీకరించెను. క్రీస్తు మరణము ద్వారా మోక్ష జీవితమునకు జన్మనొందిన వారందరినీ పుత్రికలుగాను పుత్రులుగాను స్వీకరించెను. అపోస్తులందరూ నీవు వాగ్దానము చేసిన పవిత్రాత్మ ఆగమనకై నిరీక్షించుచు ప్రభుని శిష్యులు ప్రార్థనలు చేయుచుండగా ఆమె వారితో పాటు ప్రార్థనలో నిమగ్నమై శ్రీసభ ప్రార్థనా తత్పరకు ప్రతీకగా నిలిచెను. మోక్ష మహిమకు హెచ్చింపబడిన ఆమె తన మాతృ ప్రేమతో నీ యాత్రిక శ్రీసభకు సాయపడును. ప్రభువు మహామహిమతో వెంచేయు దినము వరకు శ్రీసభ అడుగులను శ్రద్ధతో గమనించుచు స్వర్గగృహమునకు నడిపించును. కావున సకల దేవదూతలతో పునీతులతో ఏకమై నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతం నా హోసన్న, ప్రభువు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతం నా హోసన్న. ఓ ప్రభువా, మీరు నిజముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న
నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, నీ ఉత్థానమును చాటదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సమ్ముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిసు జగద్గురువును, మా పూల్ అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుడు. ఉత్థానమగుదమన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుడు. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుడు. మా అందరిపై దయచూపి దేవుని కన్నితల్లిగు పరిశుద్ధ మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. మన రక్షకుడు మనకు నేర్పించిన పరలోక ప్రార్థనను భక్తితో జపించుదాము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా దాపబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలయనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుడు. మీ చిత్త ప్రకారముని సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి
ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమైక పాపములను పరిహరించుడి వారు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొంచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకున్నట్లు చెయ్యమని వేడుకొంచున్నాము. ఆమేన్. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా. ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ఆత్మల ఆకలి తీర్చును ఈ ఆహారం, తీర్చును ఈ ఆహారం. పరలోక రాజ్యం చేర్చును ఈ ఆహారం, చేర్చును ఈ ఆహారం. ఆత్మల ఆకలి తీర్చును ఈ ఆహారం, తీర్చును ఈ ఆహారం. పరలోక రాజ్యం చేర్చును ఈ ఆహారం,
చేచును ఈ ఆహారం, ఈ నిత్య జీవముకై శ్రమించుడి. పరలోక ఆనందం అనుభవించుడి, ఈ నిత్య జీవముకై శ్రమించుడి. పరలోక ఆనందం అనుభవించుడి. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా. ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నిత్య జీవనమునకు పాప విమోచమునకు అనుగ్రహ సూచకమైన దివ్యాహారమును లోకొని నిన్ను దీనతతో ప్రార్థించుచున్నాము. పరిశుద్ధ కన్య అయిన మరియమాత మాతృత్వపు సహాయముతో నీ శ్రీసభ అన్ని జాతుల వారికి సువార్తను ప్రకటించి ఉపదేశించునుగాక. భూతలముపై నీ పవిత్రాత్మను కృమ్మరించి ఆదుకొనుమని వేడుకొనుచున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. సద్గుణ రాశి ఓ మరియ తల్లి, సన్నుతించేదం సదా నిన్ను పొగడెదం. సద్గుణ రాశి ఓ మరియ తల్లి, సన్నుతించేదం సదా నిన్ను పొగడెదం. అమ్మా అమ్మా మరియా, అమ్మా అమ్మా మాతా, అమ్మా అమ్మా మరియా, అమ్మా అమ్మా మాతా. సద్గుణ రాశి ఓ మరియ తల్లి, సన్నుతించేదం సదా నిన్ను పొగడెదం. పరలోక దూతలు నిన్ను పొగడగా, దరయందు జనులు నుతించగా. పరలోక దూతలు నిన్ను పొగడగా, దరయందు జనులు నుతించగా. మనుజాలి అంతటిలో మాన్యురాలవు,
మనుజాలి అంతటిలో మాన్యురాలవు, మార్గము చూపిడి దేవమాతవు, మార్గము చూపిడి దేవమాతవు. అమ్మా అమ్మా మరియా, అమ్మా అమ్మా మాత, అమ్మా అమ్మా మరియా, అమ్మా అమ్మా మాత. సద్గుణ్య రాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం.